వెల్కమ్ టు మెగా 9 టీవీ. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆర్థిక నేరస్తులు పెరిగిపోతున్నారని వైసీపీ నేత పోతిని వెంకట మహేష్ ఆరోపించారు. విజయవాడ వన్ టౌన్ కి చెందిన కూరపాటి సత్యనారాయణ అనే వ్యక్తి పేద మధ్యతరగతి ప్రజల వద్ద చిట్ ఫండ్స్ పేరుతో పెద్ద ఎత్తున నగదు వసూలు చేశారని మహేష్ ఆరోపించారు. చిట్స్ తీసుకున్న వారు డబ్బులు అడిగితే తన దగ్గర లేవని సమాధానం చెబుతున్నాడని తెలిపారు. కూరపాటి సత్యనారాయణ ఆగడాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నా చుట్టూ తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చాలా మంది జీవితాలు ఇబ్బందులకు గురవుతుంటే చూస్తూ ఊరుకోలేక నా వంతు ప్రయత్నంగా ఈ విషయం మీద మాట్లాడాలనే ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేశా. మందిని తినేవాడిని సమాజం మీదకి వదిలేసి మంచి చేసే వాళ్ళ కాళ్ళు కట్టేస్తే సమాజానికి మంచి జరుగుతుందా? మన కర్మ ఏంటంటే ఆర్థిక నేరస్తులేమో ఉత్తమోత్తములాగా చలామణి అవుతా ఉన్నారు. వాళ్ళేమో మంచివాళ్ళలాగా సమాజంలో పెద్ద మనుషులు ముసుగులో ఆర్థిక నేరాలు చేస్తా ఉన్నారు. అట్లాంటి ఒక చిట్ ఫండ్ ఫైనాన్స్ చీటర్ల గురించి, ఫైనాన్స్ పేరుతో మోసం చేసినటువంటి 840 గాళ్ళ గురించి ఈ రోజున ఈ ప్రెస్ మీట్ మాట్లాడుతున్నాం. మనం బయట చూస్తాం, ఎవరైనా ఒక వాయిదానో 2 వాయిదాలో లేక 3 వాయిదాలో ఒక 2 వీలర్కో లేకపోతే చిన్న హౌసింగ్ లోన్కో వాయిదా కట్టకపోతే మనం చాలా పెద్ద నేరస్తులు అనుకుంటాం. చాలా గొడవ అవుతుంది దాని మీద. ఇది చాలా మంది దగ్గర జరిగేటువంటి విషయమే. అంటే ఒక 5,000 రూపాయలు ఒక వాయిదా ఉండి 2-3 వాయిదాలు చెల్లించకపోతే అతను ఒక పెద్ద నేరస్తుడిలాగా సమాజంలో వస్తుంది. సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తూ ఉంటుంది, అల్లరి అవుతూ ఉంటుంది. పశ్చిమ నియోజకవర్గంలో ఒక 3-4 వ్యక్తులు కలిసి 1000 కోట్లు కొట్టేస్తే ఎందుకు సమాజం వాళ్ళ గురించి మాట్లాడదు? 3 వాయిదాలు కట్టకపోతేనే ఒక సామాన్యుని కానీ మధ్యతరగతి మనిషిని కానీ అల్లరి చేసేటువంటి ప్రస్తుత తరుణంలో ఒక 4-3 వ్యక్తులు కలిసి 1000 కోట్ల రూపాయలు కొట్టేస్తే వాళ్ళ విషయాలు బయట పెట్టాలి, సమాజానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టాం. పశ్చిమ నియోజకవర్గంలో ఆర్థిక కుంభకోణాలు చేసే వ్యక్తులు పెరిగిపోతా ఉన్నారు. పెద్ద మనుషుల ముసుగులో వాళ్ళు చలామణి అవుతా ఉన్నారు. చిట్ ఫండ్ ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో 100 కోట్ల రూపాయలు మోసం చేస్తా ఉన్నారు. అందులో ప్రధానంగా ఈ రోజున కూరపాటి వెంకట సత్యనారాయణ, కూరపాటి సత్యం అనేటువంటి వ్యక్తి వస్త్రలతలో వ్యాపారస్తుడిగా ఉంటూ 150 కోట్ల రూపాయలు ఈ రోజున చిట్స్ వేసిన వాళ్ళకి, డిపాజిట్ దారులకి, ఖాతాదారులకి ఎగ్గొట్టి ఐపీ పెట్టే దిశగా ముందుకెళ్తా ఉన్నాడు. కాబట్టి ప్రెస్ మీట్ అరేంజ్ చేశాం.